ఇలాంటి క్లాత్ బ్యాగులు మనకందరి ఇంట్లో చాలా ఉంటాయి. ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటాయి. కొన్ని అవసరాన్ని బట్టి వాడతాము. ఇంకా మిగిలినవన్నీ అట్లాగే పెట్టేస్తాము. ఇప్పుడు అలాంటి వాటితో కూడా నేను ఒక మంచి యూజ్ఫుల్ టిప్ అయితే చూపిస్తాను. ఈ క్లాత్ క్యారీ బ్యాగ్స్ కూడా మనకి ఇంట్లో ఆర్గనైజర్గా యూజ్ అవుతాయి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు నేను ఇలాంటిది ఒక క్లాత్ బ్యాగ్ తీసుకున్నాను. తీసుకొని ఈ సైడ్లు కట్ చేసుకోవాలి. 2 సైడ్లకి ఆ జాయింట్ని కట్ చేసుకుంటే మనకి బ్యాగ్ ఓపెన్ అయిపోతుంది. మనకి అందరి ఇళ్ళల్లో కబోర్డ్స్, సెల్ఫ్లు ఎక్కువ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఇలా క్యారీ బ్యాగ్స్తో ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే మంచిగా యూజ్ అవుతుంది. యూజ్ ఉన్న వాళ్ళు ఇలా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇలా ఓపెన్ చేసుకోవాలి క్లాత్ని కట్ చేసుకొని. నాకు ప్లెయిన్ క్లాత్ బ్యాగ్ దొరకలేదండి, అందుకే నేను ఇక్కడ ఇలాంటిది యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే ప్లెయిన్ బ్యాగ్ తీసుకోండి, చూడడానికి నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ బ్యాగ్ని కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టు కింద నుంచి ఇలా ఫోల్డింగ్లు పెట్టుకోండి. మనకు పాకెట్ లాగా రావడానికి చూసుకుంటూ ఇలా కింద నుంచి ఒక ఫోల్డింగ్, తర్వాత ఇంకొక మడత వేసుకుంటే 2 ఫోల్డింగ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నట్టు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత వాటిపై నుంచి ఒక స్టిచ్ వేసుకున్నాను. మిషన్ లేని వాళ్ళైతే మామూలుగా గమ్తో కూడా పెట్టుకోవచ్చు. క్లాత్ ఈజీగానే అతుకుతుంది. ఇది ఇంకాస్త నీట్గా కనిపించడం కోసం నేను ఇలాంటి ఒక లేస్ అయితే తీసుకొని మనం కుట్టు వేసుకున్న దానిపై నుంచి ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. ఇది కూడా నేను మిషన్ మీద స్టిచ్ చేయలేదండి, జస్ట్ పిన్ పంచ్తో పిన్ చేశాను, ఆగిపోతుంది. మీరు మిషన్ లేని వాళ్ళు గమ్తో పెట్టుకోవచ్చు, లేకపోతే పిన్ చేసుకున్నా కూడా సరిపోతుంది. క్లాత్ పైన గట్టిగా పడుతుంది. మనకి బ్యాగ్ రెడీ అయిపోయింది. ఇక్కడ మనకు కావాల్సినవన్నీ ఏది అవసరమో అవన్నీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న బ్యాగ్ కూడా చిన్నదేనండి, అందుకనే మనకు 2 రోసే వచ్చాయి. మీరు కొంచెం పెద్దది తీసుకుంటే ఇంకొక వరుస ఎక్కువగా వస్తుంది. మనకు పెద్దది తీసుకొని ట్రై చేయండి. ఈ ఐడియా మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.